రోడ్డు ప్రమాదాలపై వారం రోజుల నుంచి అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు రాష్ట్ర పోలీసులు. ఇందులో భాగంగా యాక్సిడెంట్ ఫ్రీ డే ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్నారు. వాహనదారులంతా హెల్మెట్ తో పాటు సీట్ బెల్ట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు. రోడ్డు సేఫ్టీకి ప్రాధాన్యత ఇస్తున్నారు రాష్ట్ర పోలీసులు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇవాళ యాక్సిడెంట్ ఫ్రీ డే ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్నారు. జీవితం ఎంతో విలువైనదని, రోడ్డుపై వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని అలర్ట్ చేస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, మద్యం తాగి డ్రైవింగ్ చేయరాదని, సీట్ బెల్ట్, హెల్మెట్ ధరించాలని, సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని వాహనదారులకు సూచిస్తున్నారు. Let us think for a minute why every year India celebrates Road Safety Week in January. Every year 5 lakh accidents are taking place in India. 50% of the total road accident deaths involve people between the age of 20 years to 35 years. And another thing, majority of the road accidents happen between 6 p.m. and 9 p.m. Finally, our appeal is on 31st January of this year. We want to follow. Our hope is to see that day there will not be any accident in the state. So we are declaring that as an accident-free day. So let us all participate and tell everybody, counsel everybody, remind everybody. Let us at least for a day ensure that Telangana state is an accident-free day. రాష్ట్రంలో వారం రోజుల నుంచి రోడ్డు సేఫ్టీ అవేర్నెస్ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు డీజీపీ అనురాగ్ శర్మ. రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హెల్మెట్ వాడకంపై స్పెషల్ డ్రైవ్ చేపట్టామని, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. స్కూల్ పిల్లలకి, పబ్లిక్ కి అవగాహన తీసుకురావడానికి చాలా ర్యాలీలు, తర్వాత ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్స్ కూడా హెల్మెట్ మీద ఎప్పుడెక్కడ చేయడం జరిగింది. స్పందన కూడా పబ్లిక్ లో చాలా బాగానే వచ్చింది. ఒక అవగాహన పబ్లిక్ లో వస్తే ఈ రోడ్ ప్రమాదాన్ని మనం తగ్గించవచ్చు. ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతలను పాటించాలని పోలీసులు కోరుతున్నారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ ను పూర్తిగా నివారించాలని సూచిస్తున్నారు.